ఎర్రజొన్న పంటపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పడుతుంది. దీంతో నిజామాబాద్ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటకు దళారులు మద్దతు ధర తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రజొన్న పంటకు 4,500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట దిగుబడి తగ్గిందని, ఇప్పుడు ధర తగ్గిస్తే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పంటకు మద్దతు ధర లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోనే ఎక్కువగా ఈ యొక్క ఎర్రజొన్న పంటను పండిస్తారు. ఇటు ఆర్మూరు నిజామాబాద్ డివిజన్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము, ఆర్మూర్ నియోజకవర్గము, బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు. అయితే ఈసారి ప్రతి సంవత్సరం కూడా ఏటా విస్తీర్ణం కూడా ఎర్రజొన్నకు సంబంధించి విస్తీర్ణం అయితే తగ్గుతూ ఉంది. అయితే ఈసారి 23,000 ఎకరాలకు పరిమితమైంది. అయితే 23 ఎకరాలకు పరిమితమైన ఎర్ర జొన్నకు సంబంధించి ఇటు దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు ఎకరాకు ఖర్చు అవుతా ఉంది. అయితే ఇటు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట దిగుబడి కూడా తగ్గిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. సార్, రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే ఎట్లా ఉంది పరిస్థితి? ప్రస్తుతం రేట్ ఎట్లా ఉన్నాయి? ఇంతకుముందు ఎట్లుండే? ఇంతకుముందు మంచిగా ఉండే సారు. ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా మంచిగానే ఉండే. 3 ఎకరాలకు 3 ట్రాక్టర్లు వెళ్ళేది. ఇప్పుడు దిగుబడి కూడా పడిపోయింది. ఇప్పుడు రేటు కూడా 4,300 నుంచి స్టార్ట్ ఉంటే ఇప్పుడు మళ్ళీ 3,300కే అడుగుతున్నారు. ఈ కుప్పలు కూడా అట్లనే ఉన్నాయి. మేచర్ వచ్చినాయి, లేవడతలేరు. 2-3 రోజులే. రోడ్ అంతా టైట్ ఉంది. తీసుకుంటా అంటాడు, కుప్ప వేయమంటాడు, రారు, నింపారు, సంచులు ఇయ్యారు. ఏ విధంగా మొత్తం రైతుల మీద నష్టపోతున్నామో ఈ విధంగా అయితే కరెక్ట్ లేదు. మళ్ళీ ఏంటంటే యుద్ధం అది ఇది అని చెప్పేసి ఇట్లా నాటకాలు చెప్పేసి వీళ్ళే కొంటున్నారు. తక్కువ ధరకు మాకు గిట్టుబాటు అవుతలేదు సార్. అమ్మ, మీరు చెప్పండి, మహిళా రైతుగా ఎట్లా ఉంది పరిస్థితి? పోయిన సంవత్సరం రేట్ ఎట్లుండి, ఇప్పుడు ఎట్లా రేట్ ఉంది? పోయిన సంవత్సరం పోపే ఉంది అని ఈసారి తక్కువ వెళ్ళినాయి. ఆ తక్కువ వెళ్ళిన దానికన్నా మాకు ఎక్కువ గిట్టుబాటు ధర ఇస్తేనే మంచిది. మాకు మొత్తం 4,000 నుంచి 3,400కు దించిండ్రు. ఒక్క క్వింటాల్ వెనుక 500-600 దించిన తర్వాత మాకు ఎట్లా గిట్టుబాటు ధర వస్తుంది? మాకు ఎక్కువ 4,000 వరకు అన్నీ ఇవ్వాలి. చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసారు పంట? 2 ఎకరాలు. తక్కువనే కానీ రేటు దిగిపోయింది. పోయిన సంవత్సరం మంచిగా ఉండే, ఈ సంవత్సరమే దిగిపోయింది రేటు. ఈ రేటు ఉంటే అయితే రైతులకైతే గిట్టుబాటు ధర ఏంది? అది 4,000 చిల్లర ఉంటే ఈ ఖర్చుల మీదకి వెళ్ళి మిషనర్లు ఉన్నాయి, అన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మీరు చెప్పండి, అంటే గతంలో రేట్ ఎట్లా ఉండే, ఇప్పుడు అంటే ఒక ఎకరాన మామూలు ఎంత ఖర్చు అవుతుంది? ఏం చెప్తారు వ్యాపారులు? ఎకరానికి సుమారుగా 30 నుంచి 35 ఖర్చు అవుతుంది. కాకపోతే ప్రతి సంవత్సరం 20 నుంచి 25 క్వింటాలు వచ్చేది. ఈ సంవత్సరం మాత్రం 14 నుంచి 16 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఉంది 16 క్వింటాలు. మళ్ళీ 24,100 స్టార్టింగ్ రేటు ఉండే. ఇప్పుడు ఏమైపోయింది? 3,300 అంటారు. రీజన్ ఏంటని చెప్తే యుద్ధం కారణంగా కాబట్టి మాల్ పోతలేదు, గల్ఫ్ దేశాలు కూడా పోతలేదు కాబట్టి 3,300 అని చెప్తుర్రు. ఇప్పుడు మళ్ళీ మ్యాచర్ వచ్చినాయని ఎక్కడెక్కడ రోడ్ మీద ఇంకా దీన్ని లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా కాకపోతే గవర్నమెంట్ ఒక చొరవ తీసుకొని ఈ రోజుల్లో ఎప్పటి నుంచి ఇదే సమస్య ప్రతి సంవత్సరం ఇదే కొనసాగుతుంది, కానీ పర్మనెంట్ దీనికి సొల్యూషన్ అయితే ఇస్తలేరు. కంపల్సరీ మంచి సొల్యూషన్ ఇవ్వాలని గవర్నమెంట్ కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చెప్పండి, ఒక రైతుగా అంటే ఎట్లా ఉంది పరిస్థితి? గత సంవత్సరాలకు దీనికి సంబంధించి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆర్మూర్ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం మళ్ళీ రేట్లు వ్యాపారం సిండికేట్ అయ్యి రేట్లు కూడా తగ్గించిన పరిస్థితి. ఏం చేస్తే బాగుంటుంది? వాస్తవానికి ఎందుకంటే ఆర్మూర్ గడ్డ అన్నది ఈ భారతదేశంలోనే ఎర్రజొన్నకు పెట్టింది పేరు. ఉద్యమాల్లోనే ఒకప్పుడు ఆర్మూర్ ప్రాంతంలోనే, ఎందుకోసం అంటే ఆర్మూర్ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో రైతాంగం రోడ్డు మీదకి వచ్చి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ఎర్రజొన్న వ్యాపారస్తుల ఇండ్లు తగలబెట్టే స్థాయికి వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున లాఠీ జరిగి ఫైరింగ్ జరిగే పరిస్థితి గతంలో జరిగింది. ఇప్పుడు తీరా ఈసారి కూడా చూస్తే అదే పరిస్థితి జరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకోసం అంటే ప్రతి సంవత్సరము ఎప్పుడు కూడా అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే ఎర్రజొన్న పంట అన్నది ఉత్తరాంధ్రకి అంతా వెళ్ళేదంతా కూడా ఈ ప్రాంతం నుంచే. వాళ్ళేమో చెప్పిన రేటుకు వాళ్ళు కొంటా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి 8-10 మంది వ్యాపారస్తులు ఈ యొక్క జిల్లాలో ఈ ప్రాంతంలో ఆ వ్యాపారస్తులు కూడా రైతు కుటుంబం నుంచి, రైతు వ్యవసాయం నుంచి వచ్చిన వ్యాపారస్తులే ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే, ఈ రకంగా చేస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కానీ ఇప్పటివరకు దీని మీద ఎలాంటి స్పష్టత తీసుకోలేకపోతున్నారు. వాస్తవానికి మాకు పెట్టిన పెట్టుబడి బోను రైతుకు మిగిలాలంటే 4,500 వరకు ఒక క్వింటాల్కి ఉంటే మాకేమన్నా ఒక ఎకరానికి 15-20 వేల రూపాయలు లాభపడే పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడు ఒక ఎకరానికి 15 నుంచి
20,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చూపి ఈ ఎర్రజొన్న పండించే రైతులకు గిట్టుబాటు ధరగా 4,500 రూపాయలు 4,500 రూపాయలు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటా ఉన్నాను. రైట్, అది రైతులైతే తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో 23,000 ఎకరాల్లో ఈ యొక్క ఎర్రజొన్న పంటను పండించారు. పంట దిగుబడి తగ్గింది. ఆ దిగుబడి తగ్గి పంట వచ్చినప్పటికీ 4,100 పలికిన ధర ప్రస్తుతం 3,400 వరకు దిగిందని చెప్తా ఉన్నారు. అయితే గిట్టుబాటు ధర 4,500 క్వింటాల్కు చెల్లించాలని చెప్పేసి ఆ వైపుగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.